శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని బాలసముద్రం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే వృద్ధురాలు జంబులింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 1/2 కోటికి పైగా విరాళం అందించి పెద్ద మనసు చాటుకుంది. కొక్కంటి క్రాస్లో ఉన్న ఈ ఆలయ నిర్మాణం చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. నిధుల సమస్యతో ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు డబ్బిచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందడం, ఉన్న ఒక్కగానొక్క కుమార్తె అంగవైకల్యంతో పుట్టి 30 ఏళ్ల వయసులోనే మృతి చెందడం, తీవ్ర మనోవేదనలో ఉన్న ఆమె ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. తనకున్న కొక్కంటి క్రాస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కోట్లు విలువ చేస్తే ఆస్తులను విక్రయించి ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చులో దాదాపు 70% పైగా నిధులు అందించింది. మిగిలిన సొమ్మును దాతల నుంచి సేకరించి గుడి కట్టి అందులో వినాయకుడు, శివుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. 5 ఏళ్ల కిందట ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ముక్కంటేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయంలో. గుడి కట్టించాలని నీకు ఎందుకు అనిపించింది? లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ, నాకంటూ ఎవరూ లేరు, కలలో శివుడు కనపడి శివాలయం నిర్మించాలి అని చెప్పాడు. అంతే, అదే నేను చేశాను. శివుడు నిత్యం పూజలు అందుకుంటుండడంతో మనసు కుదుట పడిందని లక్ష్మీనారాయణమ్మ లోకల్ 18తో తెలిపింది. లక్ష్మీనారాయణమ్మ అనే అమ్మ ఒక 90 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమెకి 2012లో ఒక శివ భక్తురాలుగా ఈ గుడిని కట్టాలని చెప్పేసి పూనుకోవడం జరిగింది. అందులో ఆయన మన ఎవరు కూడా ఇవ్వలేదప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ గుడి ఇంత పెద్దది కడుతుందో కట్టలేదో అనే సమస్య జనాలు అనుకునే లోపల ఆమెకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా అన్ని అమ్మేసి పెట్టడం జరిగింది. ఇది అంతలోంచి అట్లా 2019కి కంప్లీట్ అవ్వడం జరిగింది. కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఆమె తల్లి మహాతల్లి ముందుకు పడింది కాబట్టి, మహాశివుని గుడి కడుతుంది కాబట్టి మనం కూడా దాంట్లో పాత్ర వహించాల్సిందని చెప్పేసి చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విరాళాలు ఇచ్చినందుకే ఇంత గుడి ఇక్కడ కట్టడం జరిగింది. ఇంకా కూడా చాలా పని ఎక్కువ ఉన్నది. ఈ గుడి కట్టడానికి ముందు నాగరాజ స్వామి అనేసి ఎక్కడో కర్ణాటకలో ఉన్న స్వామితోనే మేము ప్రతిష్ఠ చేయించినాము. ఎందుకంటే ప్రతిష్ఠ అంటే బాగుండాలి కాబట్టి భారీ ఎత్తున అందరికీ కూడా చెప్పడం జరిగింది. మహాశివరాత్రి, ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ మంచి ఉత్సవాలు జరుగుతాయి. 3-4 రోజులు ఉంటుంది. దాదాపు ఒక 5-6 వేల మందికి భక్తాదులు ఇక్కడ వస్తారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. భారీ ఎత్తున వస్తారు. వాళ్ళకి భోజనాలు కూడా ఆలయం కమిటీ తరఫున అందరూ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కూడా ఈ గుడి అభివృద్ధి చెందాలి. ఇక్కడ చిన్న పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇంకా వాళ్ళ ప్లేస్ లేదు కాబట్టి ఒక షెడ్ ఏర్పాటు చేయాలి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి కూడా ముందు దాతలు వస్తే అది కూడా పూర్తి చేయాలని కూడా మేము అందరం అనుకుంటున్నాం.